హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. హాయ్ హలో వివర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇక T20 వరల్డ్ కప్ సమరం అయితే స్టార్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ముంబై ఇండియన్స్ ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సారీ ఫర్ ద లేట్ అప్డేట్, ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల నేను అప్డేట్ అనేది లేట్గా ఇస్తున్నాను. ఇకపై వర్క్స్ అనేవి అయిపోయినాయి కాబట్టి ఫాస్ట్గా మీ ముందుకు వీడియోస్ అయితే తీసుకురావడం అయితే ట్రై చేస్తాను. ట్రై కాదు, మ్యాక్సిమం వరకు అయితే ఇస్తాను. ఓకే, సో బౌలింగ్ కోచ్గా మెంటార్గా అయితే ధవల్ కులకర్ణిని నియమించడం అయితే జరిగింది ఎంఐ. అయితే ఇప్పటి వరకు ఆయన ఇంటర్నేషనల్ దాంట్లో ఆడింది మనకు తెలిసిందే. అయితే దేశవాళీ క్రికెట్లో ఆయనకి మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నందున తననైతే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ విషయాన్ని 2 days బ్యాక్ ఎంఐ తీసుకురావడం అయితే జరిగింది, అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ఇండియా కోచ్గా మనకి గంభీర్ అపాయింట్మెంట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టు మనకు వార్తలు తెలుస్తున్నాయి. కాకపోతే అంటే కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. జస్ట్ ఆయనది అఫీషియల్ అపాయింట్మెంట్ అనేది రావాల్సి ఉంది. మరి చూద్దాం, ఒకవేళ గంభీర్ కనుక కన్ఫర్మ్ అయితే మాత్రం ఖచ్చితంగా విరాట్ కోహ్లీకి మధ్య గంభీర్కి ఈ విభేదాలన్నిటికీ ఫుల్ స్టాప్ పడి సక్సెస్ఫుల్గా ఈ వర్క్లోడ్ అనేది ఉండాలని అయితే మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే ఈ T20 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత ద్రవిడ్ గుడ్ బై చెప్తాడు అన్న విషయం మనందరికీ తెలిసిందే. సో గైస్, మరి మీరేమంటారు గంభీర్ రాకడపై? మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ రోహిత్ శర్మ ఈరోజు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య వార్మప్ మ్యాచ్ జరుగుతుంది కదా. ఈ వార్మప్ మ్యాచెస్లో పిచ్ అండ్ కండిషన్స్ని అన్నిటినీ అలవాటు చేసుకోవాలని అయితే భావిస్తున్నాడు రోహిత్ శర్మ. దీనిపై ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం అయితే జరిగింది. మరి చూద్దాం, మంచి పర్ఫార్మెన్స్ అయితే రావాల్సి ఉంది, రావాలని అయితే మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి గంభీర్ రాకడపై మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.